ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవతరత్నాకరం ద్వితీయ స్కందము. శ్రీ సుఖదేవుడు చెప్పుచూ ఉన్నారు, ఆసనముపై, శ్వాసపై, ఆసక్తిపై, ఇంద్రియములపై విజయమును పొంది బుద్ధి ద్వారా మనస్సుని భగవంతుని యొక్క స్థూల రూపమందు నెలకొల్పవలెను అని. విశేషస్తస్య దేహోయం తవిష్టచ్చస్తవీయసం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్తు. పూర్వము కానీ, ఇప్పుడు కానీ, మున్ముందు కానీ ఏ కాలమందును వాస్తవముగా లేనిదైన ఈ కార్యరూపముగు ప్రపంచమంతయు దేని యందు గోచరమగుచున్నదో అదియే భగవానుని స్థూలముగు విరాట్ శరీరము. పూర్వము జరిగిపోయిన కాలం కానీ, ఇప్పుడు జరుగుతున్న కాలం కానీ, ముందు జరగబోయే కాలం కానీ వాస్తవముగా లేనిదైనను కార్యరూపము అగు ప్రపంచమంతయు దేని యందు గోచరమగుచున్నదో అదియే భగవాని స్థూల రూపకము. అంటే జరిగేది, జరిగిపోయింది, జరిగేది, జరగబోయేది ఈ మొత్తం కూడా వాస్తవంగా లేనిదే. అంటే లేనిదంటే దేనిని గురించి లేనిదని చెప్పుకుంటూ ఉంటాము అంటే, కొద్దిసేపు ఉంటే కొద్దిసేపు లేకుండా పోయేదాన్నే లేనిది అని చెప్పుకుంటాం. అయితే ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి ఎప్పుడూ ఒకే రకంగా మనకి గోచరించదు. మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది. జరిగిపోయింది ఒక రకంగా మార్పు ఉంటే, ఇప్పుడు జరుగుతున్నది ఒక రకంగా ఉంటుంది, జరగబోయేది కూడా ఇంకొక రకంగా ఉంటుంది. దీన్నే ఎప్పుడూ కూడా మారుతూ ఉండేది అంటాం. ఈ మారుతూ ఉండదే ప్రపంచం. అంటే ఈ ప్రపంచం మొత్తం పంచభూతాత్మకమైన నిర్మితమే. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ పంచభూతాత్మకమైన నిర్మితమే భగవానుని యొక్క స్థూల రూపకము. అంటే భగవంతుని యొక్క విరాట్ స్వరూపము అది. అటువంటి ఈ విరాట్ స్వరూపము యందు ఈ కార్యరూపకము లేనిదైనప్పటికి కూడా ఇందులోనే జరుగుతున్నది అన్నమాట. ఏ విధంగా ఇందులో జరుగుతూ ఉన్నదంటే, సముద్రం అనేది మన కొంచెం దూరం కానించే మనకు అలరూపకంగా కనపడుతుంటుంది. అంటే అక్కడ కదలికలు అనేది కదిలి ఆ కదలికలతోటి అలల రూపకంగా మనకి ఇక్కడ గోచరం అవుతూ ఉంటాయి, బయటికి ఒడ్డుకి కొట్టుకొచ్చేదానికి. అయితే కొంత దూరం దాటిన తర్వాత నిశ్చలంగా ఉంటుందన్నమాట. అటువంటి నిశ్చల స్థితి నుంచి ఈ కదలికలే అయితే ఉన్నాయి, అలలు మనకి అలల రూపకంగా, ఈ బుడగల రూపకంగా, నురుగు రూపకంగా ఇన్ని రకాలుగా కనపడుతుంటాయి. అట్లాగే ఈ కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా, ఈ ప్రపంచమంతా కూడా దృశ్య రూపకానికి సంబంధించిందే దృశ్య రూపకం. ఈ ప్రపంచం మొత్తం దృశ్య రూపకం. ఎక్కడి నుంచి ఇది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, ఈ కార్యాచరణ అనేది ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది ఇది అంటే, ఈ కార్యాచరణ అనేది ఏ విధంగా ఏ నిరాకారమైన పరమాత్మ యొక్క స్వరూపం దగ్గర నుంచే ఈ కార్యాచరణ కదలికలు అనేది జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు ఏది గోచరమవుతూ ఉన్నదంటే కనపడే దృశ్యరూపకమే కనపడుతూ ఉన్నది. అదే నిజము అనుకుంటూ ఉన్నాం మనం ప్రతి ఒక్కరము కూడా. నిజమైతే అక్కడ ఉండటంలో మనం ఇక్కడ విచారణ మనం చెయ్యని దోషమే తప్ప ఇక్కడ వేరే కాదు. ఇక్కడ మనం పూర్తిగా బాగుగా విచారణ కానీ చేసినట్లయితే ఈ కనపడే ఈ దృశ్యరూపకం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండటంలా ఏది కూడా మనం చూసే ఈ ప్రపంచం మొత్తం కూడా ఏదైనా సరే ఒక్కసాట స్థిరంగా ఉండేది ఏది కూడా లేనే లేదు. ఏది కూడా స్థిరంగా ఉండేది కాదు, మార్పులు చెందేదేను. అయితే మనం ఏమనుకుంటున్నాం,
ఇది మార్పులు చెందేది అన్న విషయం, ఇది స్థిరంగా ఉండేది కాదన్న విషయం అది మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనమేమనుకుంటున్నామంటే ఇదే నిజం అనుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద మాయ ఏంటిది? ఇది నిజం కాదో అని మనకు శాస్త్రాలు కానీ పెద్దలు కానీ మనకు ఘోషించి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం ఒప్పుకోము. ఇది ఎట్లా నిజం కాదు? కంటికి కనపడదు. నిజమేనయ్యా, కంటికి కనపడుతూ ఉన్నది. నిజం అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండాలి కదా. నువ్వు చూసే కన్నే ఒక దృశ్యాన్ని చూసి ఇంకొక దృశ్యం చూసేటప్పటికి ఆ దృశ్యం అనేది లేకుండా పోతూ ఉన్నది. మళ్ళీ ఇంకొక దృశ్యాన్ని చూసేటప్పటికి ఈ దృశ్యం లేకుండా పోతూ ఉన్నది. ఈ విధంగా ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉన్నది కదా. మరి ఎట్టా నిజం ఇది అని మనం పరిశోధన ఎందుకు చేయటం లేదు? ఇది ఆ పరిశోధన చేసే ఏ భక్తులైతే మహనీయులైతే ఉన్నారో వాళ్ళకి ఇది గోచరం అవుద్ది. ఎక్కడ ఉన్నది? మనలోనే ఉన్నది సమస్తం మొత్తం కూడా. లేనిది మనలోనే ఉన్నదే. లేనిది మనం అయ్యే ఉన్నాము, ఉండదు మనం అయ్యే ఉన్నాం. ఉండదేంటిది, లేనిదేంటిది అని ఈ రెండింటిని కానీ మనం బాగుగా విచారణ చెలిపినట్లయితే అప్పుడు మనకే ఈ విధంగా ఏదైతే లేదో ఆ లేనిదాన్ని లేనట్టుగా మనకు నిర్ధారణ జరిగితే ఈ లేనిది ఎక్కడి నుంచి ఈ లేనిది తయారవుతూ ఉన్నదన్న ఆలోచన కానీ మనకు ఎక్కడ దానికి సంబంధించింది వెతికే దానికి సంబంధించిన అక్కడ మనకు ఆలోచన అంటూ ఒకటి పుట్టుద్దనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ లేనిది మరి కదిలి కనపడకుండా పోతూ ఉన్నది, ఎక్కడి నుంచి పుట్టింది ఇది, మరి ఎక్కడికి పోతూ ఉన్నది అని ఎప్పుడైతే ఈ కదలికని మనం కానీ గమనించినట్లయితే దాని పుట్టుక స్థానం ఏదైతే ఉందో ఆ పుట్టుక స్థానం యొక్క స్వరూపమే నేను అంటున్నాం కదా. ఈ నేననేది శబ్దం అనేది బయటకు వస్తూ ఉన్నదంటే ఇది ముందు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ మాట్లాడే ఈ శబ్దం వస్తూ ఉన్నదంటే మాట్లాడక తలక ఎక్కడ ఉంది? నిశ్శబ్దంలో ఉందన్నమాట. ఇప్పుడు నిశ్శబ్దంలో నిక్షిప్తంగా ఉంది. అట్లానే ఈ సృష్టి మొత్తం కూడా, ఈ సృష్టి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడి నుంచి గోచరం అవుతూ ఉన్నది అంటే ఆ నిక్షిప్తంగా ఉండే బ్రహ్మ పదార్థంలో నిక్షిప్తంగా ఉన్నాయి. అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో అవ్యక్తంగా ఉందన్నమాట. అటువంటి అవ్యక్త రూపకంలో నుంచి ఇది వ్యక్తమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏది విడదీసేదానికి ఆస్కారం లేదు. అవ్యక్తం వ్యక్తం మొత్తం కూడా ఏకమయ్యే ఉన్నదన్నమాట. ఎక్కడ విడదీసేదానికి ఆస్కారం లేదు. మనం ఎంత మట్టుకు మనకు గోచరం అవుతుంది? వ్యక్తమైన కాడి నుంచే మనకు గోచరం అవుతుంది. అందువల్ల వ్యక్తమైంది ఎప్పుడు కూడా నిజం కాదు, అవ్యక్తంలో నుంచి ఇది వ్యక్తమైంది. అవ్యక్తం ఎప్పుడు నిజమైన స్వరూపం. ఆ అవ్యక్త స్వరూపాన్ని చూడమనే అవ్యక్త స్వరూపమే నువ్వని మనకే ఈ శాస్త్రాలు కానీ, ఈ భగవద్గీత, ఈ భాగవతము, ఇంకా పెద్దలు అనేక మంది వాళ్ళ యొక్క అనుభవాలను మనకి తేటతెల్లంగా తెలియపరిచిన యొక్క విషయం ఏంటిదంటే అవ్యక్తంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడు శాశ్వతము. నువ్వు అవ్యక్తంగా మారిపోయావు అంటే ఈ వ్యక్తమైన ప్రపంచం కూడా మొత్తం అవ్యక్త రూపకమే తప్ప వేరే కానే కాదు. అందువల్ల ఉన్నది ఒక పరమాత్మ తప్ప వేరే లేనే లేదు అని మనకు ఆ తీరుగా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అయితే మనకే ఎన్ని చెప్పినా, ఎన్ని శాస్త్రాలు మనకి కనీసం చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని చూసినా మనకు మట్టికి వాస్తవికంగా వ్యక్తమైన ప్రపంచం కాడి నుంచే మనం చూస్తూ ఉంటాం. అదే నిజం అనుకుంటూ ఉంటాం. దాంతోటే మార్పు వస్తే ఏ మార్పు వస్తే ఆ మార్పు చెందుతూ ఉంటాం. ఆ మార్పు అమ్మటే పడిపోతూ ఉంటాం. ఒక దుఃఖం వచ్చిందంటే అప్పటికి అదే నిజమని దుఃఖపడుతుంటాం. ఒక సంతోషం వచ్చింది అంటే అప్పటికప్పుడు ఆ సంతోషమే నిజమని సంతోషపడిపోతుంటాం. ఇప్పుడు మన ఈ శరీరానికి సంబంధించిన వయసు అనేది క్రమేపీ పెరుగుతుంటే ఎప్పటికెప్పుడే అది నిజంగా గోచరం అవుతుంది. నిజమైతే మళ్ళీ మరుసటి సంవత్సరానికి మరుసటి రోజుకి ఇది శరీరం అనేది మారిపోతూ ఉన్నది. కానీ ఈ గడిచిపోయి ఎక్కడి నుంచి మనం వస్తూ ఉన్నాం, ఇది క్రమేపీ పెరుగుతుంది. పెరిగి ఇది ఏమైపోతూ ఉన్నది, చివరికి కాని రాకుండా పోతున్నది కదా. మరి దీన్ని నిజమనుకొని నమ్ముకొని దీనితో కూడుకున్న యొక్క వ్యవహారం అంతా కూడా మొత్తం కూడా మనం మేదేసుకొని నేనే కర్తను, నేనే భోక్తను, నేనే సమస్తం మొత్తం నడుపుతూ ఉన్నాను అని ఈ విధంగా దీన్ని ఆపాదించుకొని ఈ విధంగా దీంట్లో మనం సతమతమైపోతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. దీన్ని విచారణ చేయమని మనకు పెద్దల తేటతెల్లంగా చెప్పేది.
నువ్వు ఎవరిని విచారణ చేస్తా, ఎక్కడో భగవంతుడున్నాడు అన్నది కాదు నువ్వు విచారణ చేసేది. నువ్వు నీ సంకల్పరూపకం బయటికి పోయి ఎక్కడో దేవుడున్నాడు అనే విషయం కాదు విచారణ చేసేది. నిన్ను గురించి నువ్వు విచారణ చెయ్యి. నువ్వు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఈ మార్పులు చెందుతూ ఉన్నావు, మరి మార్పులు చెంది చివరికి ఏమీ లేకుండా పోతున్నావు. మరి ఈ మార్పు చెందేదానికి కారణమైన స్వరూపం ఏంటిది అని ఈ విధంగా కానీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా మార్పులు చెందేదానికి, ఈ జన్మించి మళ్ళీ పోషింపబడి మరణించేదానికి ఆధారమైన స్వరూపాన్ని పట్టుకోగలిగావంటే చివరికి ఆ స్థానము నీ స్థానమే అయ్యి ఉంటుందన్నమాట. నువ్వు అక్కడ నిలబడగలిగితే ఎవరు పుట్టారు, ఎవరు పెరిగారు, ఎవరు మరణించారు అనే సంగతి నీకు తేట తెల్లమవుద్ది. భ్రమ అనేది పుట్టింది, లేకనే ఉండట్టుగా భ్రమ పుట్టింది. అంటే మహాసముద్రంలో నుంచి అలనేది పుట్టింది, మళ్ళీ అలా కదులుతూ మళ్ళీ ఒడ్డుకొచ్చి ఏమీ లేకుండా పోయింది. అట్లానే నీ భ్రమనే యొక్క రూపకం పుట్టింది, నీ భ్రమనే రూపకం పెరిగింది, నీ భ్రమనే రూపకం ఏమీ లేకుండా పోయింది. నీవు అట్టాగే ఉండవు ఎప్పుడూ కూడా. అది వాస్తవమైన నీ అచల తత్వము అంటే. అటువంటి యొక్క నీ స్వరూపమయ్యుండి మనం ఎక్కడున్నాము అంటే కనిపించే దృశ్యరూపకం మార్పులు చెందేది నిజం అనుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. దానిని విచారణ చేసి, అందువల్లే కనిపించేదంటే మళ్ళీ మనకు ఏ విధంగా పోతూ ఉంటామంటే కనిపించేది మన శరీరం అని మనం అనుకోం. మళ్ళీ ఏ విధంగా పోతాం, శరీరానికి కనపడే ఈ దృశ్యరూపకమని మళ్ళీ బయటికి వెళ్తాం. ఇక్కడ ప్రపంచం అంటే మనకే శరీరమే ప్రపంచం. ప్రపంచానికి కానీ శరీరానికి కానీ ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు. ఏ విధంగాను అంటే ఈ శరీరంలో లోన బయట ఉండ యొక్క సూక్ష్మతరమైన ఈ పంచభూతాల బయట ఏవైతే ఉన్నాయో అయ్యా ఈ శరీరంలోనూ కూడా ఉన్నాయి. ఈ శరీరం దేనితోటి తయారైంది, దేనితోటి నిక్షిప్తమైంది, దేనితోటి ఇమడబడి ఉందంటే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వీటితోటే ఈ శరీరం అనేది తయారైంది. వాటితోటి తయారైన పదార్థమే దీనికి మూలం. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు నివసిస్తూ ఉన్నది అంటే ఎక్కడ నివసిస్తూ ఉన్నది? దీంట్లోనే నివసిస్తూ ఉన్నది, పంచభూతాల్లోనే నివసించుతూ ఉన్నది. పంచభూతాలే లోనా ఉండయి, పంచభూతాలే బయట ఉండయి. లోనా బయట ఏకమై ఉండే పంచభూతాలే. అప్పుడు దీనితోటి ఏ కదలికలైతే ఉన్నాయో, ఏ విధానం అయితే ఉందో, ఏ చర్య అయితే ఉందో అన్ని శరీరాల్లో కూడా అదే చర్య, అన్ని శరీరాల్లో కూడా ఏ పంచభూతాలు ఏకమై ఉందన్నమాట. అప్పుడు ప్రపంచం మొత్తం దేనితో కూడుకుందో ఒకటే ప్రపంచం మొత్తం పంచభూతాత్మకమైన నిర్మితమే ఈ శరీరాలన్నీ కూడా. అటువంటప్పుడు పంచభూతాలను ఎక్కడన్నా విడదీసగలుగుతామా? మనకి కనపడేదానికి వేరువేరుగా కనపడుతుంటాయి, గోచరించుతూ ఉంటాయి. కానీ దేంట్లో ఏది లేకుండా ఉంది? వాయువులో అగ్ని లేదా, వాయువులో జలం లేదా, వాయువులో భూతత్వం లేదా, వాయువులో ఆకాశతత్వం లేదా? అట్లానే ప్రతి ఒక్క తత్వంలో కూడా ఈ జలతత్వంలో కానీ, ఈ అగ్నితత్వంలో కానీ, ఈ భూతత్వంలో కానీ, ఆకాశతత్వంలో కానీ ఈ మొత్తం ఒకదాంట్లో ఒకటి మొత్తం ఇమిడే ఉండి అన్నీ ఏకమయ్యే ఉండి అన్నమాట. దేన్ని విడదీయగలుగుతాం మనం ఇక్కడ? అందువల్ల ప్రపంచం మొత్తం కూడా దృశ్యరూపకం కూడా మొత్తం ఏకరూపకమే తప్ప వేరే విడగొడటానికి భిన్నత్వం అంటూ లేనే లేదు. ఆ విధంగా ఎక్కడి నుంచి మనకు ఇటువంటి విచారణ జరగాలి అంటే మన దగ్గర నుంచే జరగాలి. ప్రతి ఒక్కరు మన శరీరాన్నే మనం పరిశోధన చేసుకోవాలి. ఈ శరీరం అనేది ఎందుకు అబద్ధం అంటున్నారు, ఈ శరీరం ఎందుకు ఏ విధంగా అబద్ధమైంది, ఇది నిజం కాదని చెప్తూ ఉన్నారు కదా, ఏ విధంగా ఇది నిజం కాదు అని మనం విచారణ చేసుకొని నిజమైతే నిజంగా ఉందాం, నిజం కాకపోతే నిజం కాదని దృఢపడతాం. ఏది మరి ఇది నిజంగా ఉన్నప్పుడు నిజమైన వస్తువు ఏంటిది అని ఆ నిజమైన వస్తువు కోసం మనం ప్రయాణం చేసి సాధన చేసి ఆ నిజమైన వస్తువును పట్టుకొని నిజమైన వస్తువు కాడ నిలబడతాం. అదే మనకి ఇక్కడ వాస్తవమైన ఈ జనన మరణంలో నుంచి తప్పించుకునే వాస్తవమైన మార్గము. అది మనకి అనేక రకాలుగా అనేక కోణాల్లో మనకి ఈ విద్యని తెలిసేదానికి అనేక రకరకాలుగా మరి ఎన్నో లక్షల కోట్ల సాధనలు అంటూ మనకు పెద్దలు తెలియజేశారు. ఎవరికి ఎటువంటి మార్గం అయితే నచ్చుద్దో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి వాస్తవమైన శాశ్వతమైన సత్వంగా నువ్వు నిలబడిపోవటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యం.
దీంట్లో ఎలాంటి దాపరకం అంటూ లేకుండా తేటతెల్లంగా ఉన్న విషయాన్ని తేటతెల్లంగా తెలియజేశారు. కానీ ఇక్కడ ఒకటే మనకు వ్యత్యాసం వచ్చేది. ఏంటిదా వ్యత్యాసము అంటే, చెప్పినంత మాత్రాన అది మనకు దొరికేది కాదు, విన్నంత మాత్రాన అది మనకు గోచరం అయ్యేది కాదు, ఆలోచనకు అందేది కాదు, కంటికి కనపడేది కాదు. మరి ఏ విధంగా మరి దీన్ని తెలుసుకోవాలి అంటే, అది క్రమక్రమంగా ఏదైతే దృశ్యరూపకం శరీరం నిజం అనుకుంటున్నామో, నిజమైన కానించి దాన్ని విచారించుకుంటూ ఎట్లా ఇది నిజం అని మనకు తోడుతుంది. ఈ పద్ధతిలో ఇది నిజం కాదు కదా, మరి రోజు రోజు మార్పు చెందుతుంది కాబట్టి మార్పు చెందేది ఏ విధంగా నిజమవుద్ది, అట్లా ఈ శరీరతత్వాన్ని ఆ విధంగా విచారించుకుంటూ మరి ఈ మార్పు చెందేదానికి లోన ఈ మార్పు చెందకుండా ఒక ఏ చేతనమైతే ఉందో ఆ చేతనం అంటూ ఏ విధంగా ఉన్నది, ఆ పద్ధతిలో ఆ చేతనాన్ని చూసుకొని చేతనమే నేను నేను అంటూ ఉన్నది కానీ శరీరం కాదని తెలుసుకొని చేతనమే తానై ఇట్లా వస్తురూపకంగా మారిపోయి ఆ వస్తువే తానవుతూ కానీ వస్తేనే ఇక్కడ వాస్తవమైన శాశ్వతమైన తత్వం అనేది దగ్గరకు చేరుకోగలుగుతాడు. అంతేగాని తెలుసుకున్నంత చదివినంత మాత్రాన గోచరం అయ్యేది కాదు, తెలివితోటి తెలుసుకున్నంత మాత్రాన అది తెలియబడేది కాదు. తెలుసుకుంటే మళ్ళీ ఎమ్మటే మారిపోతుంది, తెలివి కూడా తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఎమ్మటే వదిలేయటం అంటూ జరుగుద్ది. అందువల్ల తెలుసుకున్న దాన్ని వెంటనే మళ్ళీ రూపం చెందేదాకా, ఆ రూపకమే తాను అయ్యిందాకా ఆ సాధన అనేది వదలకుండా అట్లా రూపాంతరం చెందుకుంటా, ఏ విధంగా రూపాంతరం చెందుకుంటూ వాస్తవమైన అచల తత్వంలో నుంచి ఇది దృశ్యరూపకంగా రూపాంతరం చెంది ఆ రూపాంతరం కానించి ఎక్కడ అవ్యక్తం కానించి మొత్తం ఏ విధంగా ఏకమై ఉందో అదేవిధంగా ఆ దృశ్యరూపకం ఏదైతే నేను అనుకుంటున్నామో ఆ దృశ్యరూపకంగా నుంచి క్రమేపి ఆ అవ్యక్త రూపకం కాడకి వెళ్ళినప్పుడు ఇది మొత్తం కూడా అవ్యక్తం కానీ వ్యక్తం కానీ మొత్తం కూడా విడదీసేదానికి ఆస్కారమే లేదు. మనకు విద్య ప్రకారంగా మనకు తేలిగ్గా అర్థమయ్యేదానికి సంబంధించి విడదీసి చెప్పుకునేదానికి చర్చించుకోవటమే తప్ప వాస్తవికంగా ఎక్కడ కూడా విడదీసేదానికి ఆస్కారమే లేనిది భగవంతుని యొక్క స్వరూపము. అటువంటి భగవంతుని స్వరూపము అవ్యక్తంగా వ్యక్తమై సమస్తం మొత్తం కూడా ఏకమై ఒకే రూపకంగా ఉంది. అందులో మనం కూడా ఉన్నాం. మరి ఇటువంటి విషయాన్ని జోలికి మనం పోకుండా మనం నిరంతరము కూడా ఈ కొన్నాళ్ళుండి మళ్ళీ శరీరాలు కనపడకుండా పోయేదానికి సంబంధించి మన ప్రయాస మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ఇదే మన దీని వాస్తవికమైన తత్వాన్ని మనం తెలుసుకునేదానికి సంబంధించి ఈ భాగవతంలో అనేక మంది ఏ విధంగా తరించారు, ఏ విధంగా సాధన చేసి వాస్తవమైన సత్యస్వరూపాన్ని పొందారో అన్న విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.